ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడినటువంటి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 గా మాజీ మంత్రి హరీష్ రావు, A2 గా రాధాకిషన్ రావు ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి హరీష్ రావు PA వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు ముగ్గురు నిందితులు. అంతేకాదు ఒక రైతు డాక్యుమెంట్లతో ఒక సిమ్ కార్డు కొనుగోలు చేశారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపులు, మెసేజ్లు పంపించినట్టుగా నిందితులు తెలుస్తోంది. అంతేకాదు సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రధర్ గౌడ్ పాల్గొనకుండా బెదిరింపులకు దిగారు. గతంలో ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నటువంటి సమయంలోనే అవినీతి ఆరోపణలను PA వంశీకృష్ణ ఎదుర్కోవడం జరిగింది. ఆ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నటువంటి సమయంలోనే ఆయన పేషీలో పనిచేశారు వంశీకృష్ణ.